స్వర్ణ దేవాలయం, స్వర్ణ దేవాలయమే. తిరుమల దేవాలయం, తిరుమల దేవాలయం. దీనికి ఆ గుడికి పోలికలు పెట్టడమే తప్పు. నేను ప్రత్యేకించి ప్రస్తావించింది అదే. స్వర్ణ దేవాలయాల్లో శిక్షలు వేసే అధికారం స్థానిక కమిటీకి ఉంటుంది. అంటే అది రాజకీయ కోణం. అక్కడ అకల్ తఖ్త్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మత పెద్దలతో కూడినటువంటి కమిటీ. ఇక్కడ మనం వేసేదేమో రాజకీయ కమిటీ. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే స్వర్ణ దేవాలయంలో అన్యమతస్థులు అనేది ఏమీ లేదు అక్కడ. అందరం వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అదే సందర్భంలో ప్రసాదాలు ఇవన్నిటికీ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ కూడా చట్టపరంగా చర్య ఉంటుంది. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యల్ని రాజకీయపరం వైపుకి తీసుకెళ్ళటం తప్పు అవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి తప్పు చేస్తే ఇప్పుడు క్రిమినల్ యాక్షన్ కదా తీసుకుంటుంది ఆ ఉద్యోగుల మీదన. అలాగే శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం కదా, క్రిమినల్ కేసులు కూడా పెడుతున్నాం కదా. ఆ హక్కు ఉంది. అక్కడ వాళ్ళు అట్ట చేయరు, రాజకీయ శిక్షలు వేస్తారు. ఏది గుళ్ళో ప్రసాదాలు పంచాలి, ఊడవాలి, తుడవాలి, ఇట్లాంటిది. అది చేస్తే రేపు పొద్దున ప్రయోజనమే ఉంది. కఠినంగా శిక్షించాల్సిన చోట అట్లా చేస్తే వాళ్ళని అది రాజకీయంగా అవమానించుకోవడానికి దీనికి మాత్రం పనికొస్తుంది. కాబట్టి ఆ గుడికి ఈ గుడికి పోలికలు పెట్టకుండా ఉంటే బెటర్.